ఆపండి. ఇంత దారుణంగా ఇప్పుడు మీరు ఇల్లు రావడం ఏంటి? అవసరమా మీకు? వెళ్ళిపోతారండి. ఇల్లు అంటే మీరు ఎలా తిరుగుతుందండి? ఇల్లు అంటే రాళ్ళ ముస్లిం వెళ్ళి ఇల్లు మార్పు అదండి మార్పు ప్రసారం జనాలు చెప్పడం ఉందా? ఇదేదో కరెక్ట్ కాదు కదా. ఇలాగా అది ఏంటండి ఏదైనా ఇండియన్ గురించి ఏమైనా మార్చి ఎక్కడైనా ప్రసారం చేసిన ఎవరున్నారు? మీరేమో అమ్ముకున్నారు. ఊరందరూ మార్చేసి అలా మీరు చేయడం కరెక్ట్ కాదు. అలాగా మీరేమనుకోండి, దేవుడైన ఒకడే. మీరేమనుకోండి చెప్పండి. ప్రతి గ్రామాల్లో మీరు ఇలాంటి తిరిగేసి పాకలను తిరిగేసి చేసి తిరిగండి. దూరం ఉండండి. మీ నచ్చినట్టు మీ రెస్టారెంట్ ఎలా తిరిగేసి పది వరకు అందరూ ప్రైజ్ ది లార్డ్. నేను మీ రఘుముద్ర పీటర్, డబ్ల్యూసీసీ నేషనల్ ప్రెసిడెంట్ని. ఈరోజు బుచ్చాయిపేటలో అనకాపల్లి దగ్గరలో మరొక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పటికి సుమారుగా అనకాపల్లి ప్రాంతము, వైజాగ్ ప్రాంతము, ఎలమంచల్ ప్రాంతంలో సుమారుగా ఇప్పటికి 4-5 విషయాలు ఘటనలు జరిగినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాము. టీడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటివి చాలా సంఘటనలు జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. నేను అడుగుతూ ఉన్నా, టీడీపీ గవర్నమెంట్ బీజేపీకి తొట్టుగా మారిందా? అక్కడున్న హోమ్ మినిస్టర్ గారు, అక్కడున్న డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారి మీద ఒక ప్రశ్న, ఒక మాట వాళ్ళు అన్నట్టుగా మన సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. హోమ్ మినిస్టర్ గారు పని చేయకపోతే రిజైన్ చేయమని, ఆ పదవి నేను తీసుకుంటా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మనము రీసెంట్గా వీడియోస్లో చూస్తూ వస్తూ ఉన్నాం. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా. హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, మైనారిటీ తరపున, క్రైస్తవ తరపున మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. హోమ్ మినిస్టర్ గారు, అనిత గారు, మీరు నిజంగా రిజైన్ చేయవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక కోర్టులో జడ్జి గారి వెనకాల ఏ విధంగా అయితే ఆ కళ్ళకు గంతలు కట్టి వాస్తవాన్ని నిజాన్ని చూడకుండా ఆ వెనకాల ఉన్న ఒక విగ్రహం ఏదైతే ఉందో కళ్ళకు గంతలు కట్టినట్టుగా మనము చూడవచ్చు. అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో
జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. న్యాయం కళ్ళు మూసుకుందా? న్యాయ వ్యవస్థ, పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ మినిస్టర్ గారి కళ్ళు మూసుకొని ఉన్నారా? గవర్నమెంట్ కళ్ళు మూసుకొని ఉందా అని చెప్పి ఈరోజు యావత్తు ప్రపంచము, క్రైస్తవులు అనుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నియర్ టు అనకాపల్లి క్రైస్తవులు సువార్త ప్రకటిస్తూ ఉంటే విత్ పర్మిషన్ డీసీపీ గారి దగ్గర 13-14 తారీఖు పర్మిషన్ తీసుకొని వారు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్న కొంతమంది మతోన్మాదులు వారిని అడ్డుకొని వారిని భయపెట్టినట్టుగా, భయాందోళనకు గురి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు న్యాయ వ్యవస్థ, పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడికి పోయిందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరొకసారి టీడీపీ వారికి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ప్రాముఖ్యంగా నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, అలాగే హోమ్ మినిస్టర్ గారికి నేను ఇది పదే మరొకసారి నేను వినిపిస్తూ ఉన్నాను. ఏంటంటే, మీరు కానీ బీజేపీకి ఒకవేళ స్కోప్ ఇచ్చి ఇలాంటి మత ఛాందస్తవాదుల్ని మీరు చూసినట్టు పోయినట్లయితే రానున్న కాలంలో టీడీపీ ప్రభుత్వం కాదు వచ్చేది, అక్కడ పవన్ కళ్యాణ్, జనసేన, బీజేపీ ప్రభుత్వమే. రాసి పెట్టుకోండి, ఇది మీ చివరి ప్రభుత్వం అవబోతా ఉంది. మీరు కానీ ఇలాంటి విషయాలను స్కోప్ ఇచ్చి మీరు మౌనాన్ని పాటిస్తే మాత్రము తెలంగాణలో ఏ విధంగా అయితే బీజేపీ పుంజుకొని మత ఘర్షణలకు కానీ మీరు స్థానాన్ని కల్పిస్తే మాత్రము, ఆ స్పేస్ని కల్పిస్తే మాత్రము వచ్చేది పవన్ కళ్యాణ్ ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ సీఎము, నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, అనిత గారు కానీ, ఇది మీ చివరి పదవులు అని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక్కు పాదాన్ని నిలపండి. మత ఛాందస్తులవాదం మీద ఒక్కు పాదాన్ని నిలపండి. ఎక్కడైనా కానీ ఇట్లాంటి దేశద్రోహులు ఆర్టికల్ 26 ప్రకారము మత స్వేచ్ఛ మనకు కలదు. కాన్స్టిట్యూషన్ అడ్డుకునేటోళ్ళని, న్యాయాన్ని చేతిలోకి తీసుకునేవాడిని, లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ చేయవలసిన పనుల్ని ఎవడైనా చేస్తే వాడు దేశద్రోహిహే. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాగా కాదు. ఆంధ్రప్రదేశ్ సుమారుగా 70% రాసి పెట్టుకోండి. మీకు నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము అనేది ఉంటే సెన్సెస్ని నిజాయితీగా బయట పెట్టండి. 70% క్రైస్తవులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆ దళితులు ఎస్సీ హోదాని మీరు కల్పించండి, రిజర్వేషన్లు కంటిన్యూ చేయండి. ఎంతమంది క్రిస్టియన్స్గా బయటకు వచ్చి ఒప్పుకుంటారో మీరే చూస్తారు. సెన్సస్లో మాత్రము మా క్రిస్టియన్స్ని మీరు అణిచివేస్తూ ఉన్నారు, తొక్కిపడేస్తూ ఉన్నారు. ఇది వాస్తవము. కానీ నిజాలు ఆదివారం రోజు మీరు చూడండి, ఎన్ని చర్చిలకు వెళ్ళి ఎంతమంది బయటికి వెళ్తారో ఆ రోజు క్రైస్తవులు ఎంతమంది అనేది బట్టబయలైపోద్ది. 70% క్రైస్తవులు ఉన్నారు. మా ఒక పనిని మేము చేసుకుంటా ఉన్నాము, సువార్త ప్రకటించుకుంటా ఉన్నాము. దీనిలో తప్పు లేదు. నచ్చితే తీసుకో, నచ్చితే విను, లేదా నీకు నచ్చింది నువ్వు చెప్పు. అంత భయం ఎందుకు సువార్త అంటే? ఎవడైతే ఇలాంటి పనులకు తెగబడతా ఉన్నాడో, క్రైస్తవులను అడ్డుకుంటా ఉన్నారో వాని మీద కేసులు పెట్టండి, వాని లోపల తోయండి. స్పేస్ ఇవ్వకండి బీజేపీకి. నేను మరొక మాట అడుగుతా ఉన్నా. మైనారిటీల పక్షాన నిలబడే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అయితే మైనారిటీ అట్రాసిటీ యాక్ట్ తీసుకురండి. ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉందో మైనారిటీ అట్రాసిటీ యాక్ట్ కూడా కావాలి మాకు. WCC నుంచి, వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ నుంచి మేము డిమాండ్ చేసేది ఇదే. మైనారిటీ అట్రాసిటీ యాక్ట్ తీసుకురండి. మీ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం. బీసీలకు ఉన్న 2% రిజర్వేషన్ని 5%కి తీసుకుని రండి. మీ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం. సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పి మేము విశ్వసిస్తాం. ఈ దేశ ద్రోహుల్ని అరెస్టు చేయండి. అరెస్టు చేయకపోతే మా నిరసనలు, మా ధర్నాలు, ఈ యొక్క విషయాలు మీడియాకి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకొని వెళ్తాము. ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, దాని తర్వాత తెలంగాణలో ఏం జరుగుతా ఉన్నాయో ప్రతి విషయము ట్రంప్కు చేరేంత వరకు, ఇంటర్నేషనల్ ఎంబసీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేంత వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపము.